హయత్ నగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఫస్ట్ ఏమో భార్య చనిపోయింది, ఆ తర్వాత భర్త బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉంది శిరీష వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ నాన్న ఉన్నారు. అసలు ఏమైంది ఏంటి, ఇట్లా భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడానికి కారణమైంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది, మీ బిడ్డ ఎందుకు ఆత్మహత్య? మాకేం తెలియదు మేడం. డ్యూటీకి వెళ్ళాము మేము డ్యూటీకి వెళ్ళిన తర్వాత మాకు ఫోన్ వచ్చింది 11:30. ఫోన్ వచ్చింది. వాళ్ళు మళ్ళీ పిల్లల మామనే ఫోన్ చేసిండు. ఏడున్న బాగుంటుంది అంటే నేను కాలిన బావ అంటే అర్జెంట్ రానండి, మీకు పిల్ల చచ్చిపోయిందంట. ఎట్లా చచ్చిపోయి ఏ పిల్లనా, ఏ పిల్ల బాగుంటే నీ పిల్లనేరా, నీ పిల్లని చనిపోయింది, సీరియస్గా చనిపోయింది అన్నాడు. చనిపోయినా ఇదే టైంలో చనిపోయిన సడన్గా షాక్ వచ్చేసింది మాకు. అంత తల్లినట్టు వెళ్ళిపోయినాం. ఏది నిన్న నా పిల్ల సండే రోజు మంచిగా నాతో మాట్లాడింది, సండే సాయంత్రం నాతో మాట్లాడింది, ఒక్క రోజుకి ఏమైంది అని చడలను వచ్చేసినాం మేడం. అందరూ నా భార్య అందరూ వచ్చేది. మా బిడ్డకి చడలను ఒక్క మాట అనలేదు మేడం. నాకు కొంచెం సులువు కూడా తెలియకుండా నా పిల్ల నన్ను అవసరంగా చేసింది వాళ్ళే, పండబెట్టింది వాళ్ళే. మధ్యలో వస్తుంటే మా 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయింది. బండ్లు వస్తుంటేనే అంటే నీళ్ళు దాపుకొని కూర్చోబెట్టుకుని పిల్లలు ఇంటికి ఆటను వదిలేసిన వచ్చేసిన తర్వాత వచ్చి పడగానే పిల్లలు పండబెట్టేసి వాళ్ళే అంటే ఏమైంది, ఊరేసుకుందని ఎందుకు అంత బాధ? ఏదో తెలియదు మాకు, అసలు కారణం తెలియదు మేడం. కారణం అస్సలు మాకు తెలియదు, ఇంత సులువు తెలియదు నాకు కారణం. సడన్గా సండే రోజు నా పిల్లలు మాతో మాట్లాడిన పిల్ల సడన్గా సడన్గా మా మీద మాకే అర్థం కాదు. సండే రోజు ఇద్దరు పిలిచి అన్నం తినిపెట్టి పంపించిన, భర్త వారు ఇద్దరిని సాయంత్రం పూట అందరూ డ్యాములు తిన్నాం, తిని పంపించిన. సోమవారం ఒక రోజు అది ఏదో మొత్తానికి 3-4 రోజులు, తర్వాత 3-4 రోజుల నుంచి ఏదో నసాల లోపల బాగా ప్రెషర్ పెడుతుందని తెలిసింది. ఆ ఇంట్లో ఎవరు ఉండరు మేడం, అత్త మామ ఒక మగడే, ఎవరు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ఎవరు అసలు ఉండరు, పక్క వాళ్ళు ఉండరు. ఉంటే ఏదైనా తెలుస్తుంది కదా, ఒకవేళ దూరం కొడుకోళ్ళు దూరం ఉంటే దూరం ఉంది బాబు నాకు తెలియదు అనుకోవాలి. ఒకటే ఇంట్లో ఉంటారు కదా అందరు, తెలియదా? అత్తమాకి తెలిసే ఉంటుంది ఏదైనా కారణం అనేది. మీతోనేమన్నా చెప్పిందా? మాకు అసలు ఒక్క ముక్క చెప్పలేదు మేడం. అమ్మాయి అసలు బయట వాళ్ళే అసలు ఎట్లు లోపల అనేది చెప్పకుండా చేశారు, మొత్తానికి టార్చర్ పెట్టి చెప్పబెట్టకుండా చంపేసిరమ్మ వాళ్ళే. నాకొక్కటే బిడ్డమ్మా, నాకొక్క బిడ్డమ్మా, నా పిల్లలు పచ్చలేరమ్మా, నా బంగారు. మీరే చూసి చేసినాం మేడం, చేసినాక నాకు ఇట్లా తర్వాత తెలిసింది కొద్దిగా ఒక్కరాడు సైకోలాగా ప్రవర్తిస్తాడని తెలిసింది. సరేలే సైకోలా ప్రవర్తించింది, మంచిగా మాట్లాడేమో లేదు మేము అనుకున్నాం. కానీ ఇంతగా ఉండే ఇంత అనుమాన పక్షి అనుకోలేము మేడం. ఇప్పుడు వాళ్ళైతే ఏమంటున్నారు అని అంటే, మీ పాప చనిపోగానే మీరు వెళ్ళి కొట్టిండ్రు, గొడవ చేసినాం, పోయినాం అపకం మేడం. పోయినా ఎట్లా చనిపోయింది కారణం, కారణం పోయినాం పోయినాం వాళ్ళు అసలు ఏమాది కొట్టనేసలేరు అందరి మీద వాడు సరళంగా కోపదాలు పోయినాం. కొంచెం గొడవ న్యూస్ అయింది అంతే. ఇది ఇట్లా దారికి రాడు, కేసు పెట్టిన చెప్తలేడు, మామూలుగా చెప్పట్లేదు, చెప్పలేదు నాకు తెలియదు అంటారు, చెప్పట్లేదు దారిగా కేసు పెట్టిన మా పిల్ల ఇట్లా చనిపోయింది, కారణం తెలుస్తలేదు, వాళ్ళు ఏదో చేసి నా పిల్లని చంపేశారు, నా పిల్లలు ఏదో లోపల వేసి చంపేశారని చెప్పేసాను, కేసు అంతే పెట్టి వచ్చేసాను. ఇప్పుడు పోస్ట్ మార్టం అది అయింది కదా, ఏమన్నా చెప్పిండ్రా? ఇంకా రాలేదు, పోయిర్రు, ఇంకా రాలేదు. మీకు ఏం అనుమానం ఉంది అంటే, మామూలుగా ఎందుకు అట్లా ఆల్ ఆఫ్ సడన్ ఎట్లా జరిగిపోతది? తెలియదు మేడం, మాకు అసలు ఇంత సులువు కూడా తెలియకుండా చేసి నాకు కొంచెం న్యూస్ తెలిసి నా పిల్లలు నేర్చుకునేవాళ్ళు, తెలియకుండా నా పిల్లలు అంటే ఆగా తీసి పెట్టారు. పోయినాము, కేసు పెట్టేసి వచ్చినాము. ఒక్కదాని అవసరం ఇంత జన్మ దాటదు మేడం. 18 బయటకు వెళ్ళకుండా చాపండి. 11 వచ్చి నా బిడ్డ అసలు దాన్ని నిందలు పెట్టి చంపేశారు, నిందలు పెట్టి ఈడెట్టుంటే పక్కన కూడా వాళ్ళు అంటారుగా, అరే నీ పిల్ల ఆడెట్టుంటుందో వీడు అట్టే ఉంటుందిరా, బయటకు వెళ్ళదా నీ పిల్ల అంత మంచిగా ఉందిరా, లోపు కాళ్ళు పిచ్చి అసలు వాళ్ళే పిచ్చి ఆకా పోయింది. ఏంది పిల్ల ఆడు పిల్ల తెచ్చి ఇంత కూడా మచ్చ, 2 అబ్బాయిలు ఒక అమ్మాయి మేడం,
ఒకటే అమ్మాయి. ఒకటే పాపమ్మ, ఒక బిడ్డని దగ్గర ఎత్తుకున్నామా నేను. కొంచెం దూరమే ఉంది కదా ఇల్లు కూడా. మరి చూసుకోలేదా అంటే తెలియదు మేడం, మేము డ్యూటీకి వెళ్ళినాము. వాళ్ళు మొత్తం వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఏదో గొడవ అయినప్పుడు గొడవ మాకు ఒక మాట చెప్పాలిగా, వాళ్ళ అత్తమ్మ చెప్పాలిగా, ఇట్లా అయిందిరా బాగుపడుతుంది. మళ్ళీ వచ్చి నేను చెప్పుకోమని నేను చెప్పుకున్నానుగా. ప్రతిసారి చెప్పాడు, ఈసారి నాకు చెప్పలే. ఏదైనా చిన్న సురు అయినా అరే మామాడి రా వచ్చి చెప్పుకుంది కానీ అల్లుని ఇట్లా ఇద్దని చెప్తే పోయి ఇద్దరు చెప్పేవాళ్ళం. మాధవడం నలుగురు ఇద్దరు కలిసి చెప్పుకునే వాళ్ళం. ఏమైంది ఏం సంగతి అది 10 సార్లు వాళ్ళ అమ్మ ఏమనేది ఏరబోరా అనేది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ నాన్న ఏరవండి అని కానీ 10 సార్లు చాలా సార్లు అనేది. నేమేమనేగా ఎక్కువ ఉన్నది ఒక కొడుకు ఎందుకు ఏరబోతాడు, వాడు పోతే మీరు ఏడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు, ఉన్నది ఒకటే కదా, ఏదో నాకు చెప్పుకొని చేసుకోవాలి కానీ పోతే అది పోమంటావు. నాకు ఇద్దరు ఎవరు పోమన్నాను కదా అని వాళ్ళకి ఒకసారి చెప్పేది. లేదు పోవాలని వాళ్ళ అమ్మనేది. అత్త కూడా అస్సలు అత్తకు పడదు. అత్త ఏ రోజు కూడా కోడలు చూడలే. అత్త ఏ రోజు కూడా కోడల్ని అని నా కోడలని చూడలేదు. చిన్న బాబు ఉన్నారు కదా, ఆ బాబుని నేను పెద్దాపురం చేయించుకొని నాకు సుఖం లేదమ్మా. నా పిల్లకు 4 పిల్లలు తల్లి 100 ఏళ్ళు జీవిస్తుంది అనుకున్నామ్మా. నా బిడ్డ ఒక బిడ్డకే ముక్కలు వేసిర్రమ్మా. నా బిడ్డనే అయిపోయిందమ్మా. 2 లక్షలు పెట్టుకున్నా ఫస్ట్ కానుక 2 లక్షలు పెట్టుకుని ఆపరేషన్ చేయించిన. ఆపరేషన్ చేసి 6 నెలలు ఇంట్లో 5 నెలలు ఉంచుకుని 6 నెలలు పంపించిన. అప్పుడు కూడా పిల్లలకి అప్పుడు చిన్న జ్వరం వచ్చినా చూడదు. నా అమ్మ ఫోన్ చేసి నాన్న నా కొడుకు ఇట్లా అయిందే నాన్న, నా కొడుకు మీరు చూస్తారా చూడరా, నా కొడుకు అత్త చూడట్లేదు, ఏం మాత్రం పట్టించుకొని నా కొడుకుని చూస్తారు అంటే అమ్మ ఎందుకమ్మ మేము ఉన్నాగా నీ అత్త మేము చూస్తాం కానీ నీకు ఎందుకే ఇప్పుడు లచ్చినారు నేను బతికిస్తున్నాం ఆపరేషన్ చేసి కాడి నీ కొడుకుని చూసుకోలేమా మేము ఉన్నాగా నువ్వు భయపడకమన్న పిల్లలు తీసుకురాండి. అప్పుడు 10 వారం ఒకసారి నా పిల్లలు వేస్తే నేను తీసుకుని హాస్పిటల్కి ఉరికేది. నాదో వంశమా వాళ్ళ వంశమా మేడం? నా పిల్లలు వస్తుంది నువ్వు ఎందుకున్నా నీ కొడుకోవాలే కదా, చూసుకోవాలి కదా నీ బిడ్డని, నీ కొడుకే కదా, నీకున్నది ఒకటే కదా, చూసుకోవాలి కదా, నీ పిల్లనే కదా. ఇప్పుడు కోళ్ళని నీ బిడ్డ దానిదే కదా, మందిది కాదు కదా. అసలు ఏ రోజు కూడా మనమని చూసింది కాదు, కోళ్ళని చూసింది కాదు. ఏమో తను మాత్రం ఇప్పుడు మాట్లాడొచ్చినాము, మేము బిడ్డనే మా బిడ్డ లెక్కనే చూసినామని చెప్తాం. అందరూ తెలుసు ఇక్కడికి ఆమె చెప్పిన అందరూ తెలుసు ఆమె సంగతి, అందరూ తెలుసు. ఏ రోజు కూడా నా పిల్ల 10 సార్లు ఫోన్ చేసి చిన్న జ్వరం వచ్చినా ఏమది లేక ఆనందింటే జ్వరం గోలేసి తగ్గుతుంది కానీ చిన్నపిల్ల గోలు తగ్గుతుంది. చూసుకోవాలిగా ఈ రోజులు ఎట్టుంటే మేడం. 10 సార్లు చెప్పి మాకు ఫోన్ చేస్తున్నా అన్న నా పిల్లవాడు ఇట్లా అవుతుండే, నా పిల్లవాడు ఇట్లా అవుతుండే, మీరు చూడనిరా చూస్తారా నన్ను నన్ను ఏమో చేసుకుంటారా చూస్తారా మీరు లేకుండా నేను రావాలంటారు. అమ్మ నేను ఉన్నాగా నీకెందుకు నీ అత్త చూడకుండా మేము చూస్తాం, నీ పిల్లలు తీసుకుంటా అని చూపించి పంపించేది. ఏ రోజు నా పిల్లలు ఇంట్లో పెట్టుకోలేదు మేడం. ఇంట్లో పెట్టుకుని 2 రోజులు వాళ్ళ ఏదైనా అంటే వాళ్ళు తప్పి చెవి తోలుకొచ్చుకుని బాగా 4 ఉంటే పంపిమంటే 2 రోజులు మళ్ళీ పంపించేవాడిని. మరి మీ అల్లుడు ఎట్లా అంటాడు అంటే నరేష్ ఎట్లా అంటాడు? వాడు ఒక్కోసారి మంచిగా ఉంటాడు, ఒక్కోసారి ఎట్లా ఉంటాడు తెలియదు. కనపడినవాడు అట్లా ఉంటుంది అని వ్యాపారం. నాకు తెలియదు, తర్వాత తెలిసిన సంగతి. ఫస్ట్ మంచిగా ఉంటాడు అని కొడుకులా చూసినా మేడం. అయితే నా అసలు మా అయితే గడ్డబడ్డ బదులానిది అయ్యా నువ్వు నా కొడుకు లాంటివి. నాకు 2 కానీ 3వ కొడుకు అనుకుంటా. బడ్జెట్ ఏమంటే నేను చెప్పుకున్నా బిడ్డని చెప్పుకుంటా ఏదంటే నా కొడుకు లాంటివి నువ్వు అని గడ్డం పడుకుని మా బతులాడింది 2 సార్లు కూడా. నీకు ఏదైనా ఏం తప్ప ఏదైనా ఉంటే చెప్పు నేను చూసుకుంటాను అన్నీ చెల్లగా చెప్పిన చాలా సార్లు అయిపోయింది. ఇప్పుడు మీ బిడ్డ చనిపోయింది, ఆ కేసు అయితే పెట్టారు కదా, మీరెందుకని మరి కొట్టడానికని పోయినరు? ఆ భయంతోనే పైనుంచి పోలే మేడం. సాయంత్రం పోయింది ఎప్పుడు నా బిడ్డ చనిపోయినప్పుడే గొడవ ఎమ్మట కేసు పెట్టేసి ఎమ్మట ఉస్మాన్ వెళ్ళిపోయింది. అంతే ఉస్మాన్ వెళ్ళిపోయినా కేసు పెట్టేసి కొట్టిండ్రు, లాగిండ్రు, మొత్తం అంతా కిందేసి తొక్కిండ్రు, పైన కూడా మొత్తం సిసి కెమెరా ఉంటాయి మేడం. సిసి కెమెరా పొట్టి చిన్న కలిసి వెళ్ళిందిగా. మేము కొట్టే కనబడతాం అప్పుడే కొడితే భయంతోనే పోయి బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకిండ్రు అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు అంటారు లోకం అనుకోవాలి కావాలనుగా వాళ్ళు అన్నట్టు రుజువు చూపెట్టాను. నేను తిట్టినాము పోయినాము కేసు పెట్టినాము కథ నా బిడ్డగా నేను వెళ్ళిపోయినా మా అంతా వచ్చినా అందరు చుట్టాలు పక్కలు వచ్చి కూర్చున్నా తెల్లవా నేను నా కొడుకు నేనే ఉన్నా అనవసరం మనం పట్టుకుపోయారు అనుమానం కేసుతోటి. నన్ను నా కొడుకు 2 పట్టుకుపోయారు, ఇద్దరు తీసుకుపోయారు. నన్ను నా కొడుకు 2 కొడుకుల్ని చేసిన గట్టి తీసుకుపోయారు. సార్ ఏమన్నా చేసి ఉంటే మమ్మల్ని ఎక్కడ చంపేయండి, ఇట్లన్నా మేము ఏదైనా చేసి ఉంటే మమ్మల్ని చంపేయండి నేను సాక్ష్యం ఉంటే. అరే రా బాబు రావారు నీకు అప్పుడే కావాలి గారు సిస్టమ్ ఉండగా అప్పుడు దాకా నేనేమన్నారు. వాళ్ళు చూసి దాంట్లో చూసిరు, వాళ్ళు అన్నారు చూసికాడు ఫోన్ చేసారు. అరే నాయన మీరు మంచి వాళ్ళు వాళ్ళు వాడేది కూడా దిగి చచ్చిపోయింది అంటారు. కనపడుతుంది అందులో వాడదంగా దిగిపోయింది కనపడుతుంది. ఎవరు మాకు ఇప్పుడు ఇందాక వస్తుంది నాకు చూపించారు ఇందాక వస్తున్నా చూపించారు. నాకు సెల్లు కూడా తీసుకుని మేడం పోలీసులు
తీసుకురు, వాళ్ళే చూపించారు, వస్తువుని చూపించారు. చూసినాం కానీ అందుకు వాళ్ళని తోలుకొచ్చి మరి మీరు మంచి వాళ్ళు, మీకు మీరు అది ఉంది కాబట్టి మీరు బయటపడరు అన్నారు. సార్ నేను ఆ రోజే చెప్పిన, నేను ఏదైనా చేసి నేను అన్యాయం అవుతా, నాకు నా బిడ్డ పోయిన దుకాణం నేనున్నా అన్నది. ఏమనలే మేడం, ఏమనలే సార్ అన్న, నేను కన్నా పిల్లగాడి ఇవ్వలేమన్నా. అప్పుడు ఫస్ట్ పోయి కేసు పెట్టాం అంతే అన్న. సార్తో మాట్లాడినా, ఎవరైనా ఎట్లా నాకు కేసు పెట్టండి, కేసు పెట్టి మంచిగా లేరు. వాడు కూడా ఏదో అదో లాగున్నట్టుండే అన్నాడు పోలీస్ సార్ కూడా. అదో లాగున్నట్టుండి ఏదో సైకో లాగున్నట్టు అవు సార్, అది నాకు తర్వాత తెలిసి సార్ అన్న. సరే ఉంటుండే తర్వాత సర్దుకోపోదని అనుకున్నా, కానీ ఇట్లా చేసి నాకు అనవసరం, నా పిల్లలు నాకు ఇచ్చాను సార్ అన్ని. 2 years. 2 years అయింది. 2 years. ఇప్పుడు ఎట్లా మన్మడు పరిస్థితి? మన పరిస్థితి, నా బిడ్డ పోయినాక నేనేం చేయాలి మేడం, అది వాళ్ళది. నా బిడ్డ పోయింది, నా భార్యకి దుఃఖంతో ఉంది. ఆమె భయం అవుతుంది, ఆమె చూస్తే నాకు భయం అవుతుంది. వాళ్ళ అమ్మగారింటికి వచ్చింది ఇంకా అంతలోనే పని చేసుకుంటామ్మా. నైటు బిర్యానీ చేసుకున్నాం, పొద్దుగాల దీన్ని నైట్ బిర్యానీ చేసుకొని దీన్ని పంపి లేదంటే ఊకోనా అన్నారు. నన్ను భయపెట్టి దొరకపోయారమ్మ వాళ్ళు. పొద్దుగాల రాపోండి అన్నమ్మ, ఏంటి చేసుకున్నా, రేపు దొరకపోయి 2 రోజులు పెట్టుకున్నాను ఏమన్నకుందు. నేను అంతకుమించి ఒక మాట అన్న లేదమ్మా. ఎన్నేళ్ళ కిందట పెళ్ళయింది అమ్మా? ఈ సంవత్సరంన్నర అయిందమ్మా. అంతే. మనమడు ఉన్నట్టు మనవాడమ్మ, మనవాడి పుట్టినరోజు చేసుకుందాం అనుకున్నామమ్మ. చేసుకుందాంలే, మా బాబాయ్ చనిపోయింది కదా, 2 రోజులు ఆయనకు చేసుకుందలే నాయన అన్నాను. సంవత్సరమే అయిపోయినాక చేసుకుందలేరా అన్న. నేను అంతకుమించి ఏమనలేదమ్మా. ఆ పిల్లని ఒక మాట లేదు, దెబ్బ కొట్టలేదు. ఏ ఊరు పిల్లది? ఈయనే ఉంటారమ్మా వాళ్ళు చర్చికి పోయి ఊరికి వచ్చి దోలుకుపోయి ఇంత పని చేశారమ్మా నన్ను. నాకు నా ఇల్లు ఆడిచిపోయిందిరమ్మా, నా ఇల్లు అంతా ఆగమైపోయిందమ్మా. నన్ను నా మొగను కొట్టిర్రు, చంపేస్తాను. ఎందుకు దేనికి? ఏమన్నా నా బిడ్డని చంపిర్రు, అల్లే కాలవాడి కొట్టిర్రు, అల్లే కొట్టిర్రు, అల్లే తిట్టిర్రు, నన్ను పడేసి కొట్టిర్రు, నా మొగను పడేసి కొట్టిర్రు, నా కొట్టుకుని పైన బిల్డింగ్ మీనేసి కొట్టిర్రు, తొక్కిర్రు. సొంత ఇల్లేనా? మీ పిల్లని కూడా దెబ్బ కొట్టిరమ్మా. నన్ను అంతకుమించి ఏమన్నా లేదమ్మా. నేను ఇంకేమనలేదు. ఇంకంతే. నా పిల్లగాని ఎట్లా చంపి, నా బిడ్డని ఎట్లా చంపితే నీ బిడ్డని, నీ కొడుకుని అట్లా చంపుతా. నా మనసారది నీకే జరితే పిన్నికి పోలే అన్నారమ్మ వాళ్ళు. ఇంతకుమించి ఏమనలేదమ్మా. నేను నైట్ తీసుకొచ్చిన గంటి పండుకున్నాడు అనుకున్నా. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, నా మొగడు, నా పిల్లగాడు అంతా. ఇంకా నేను 4 ఉంటామమ్మా. ఎవరు ఉంటారు? ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకు, ఒక బిడ్డ కొడుకు. బిడ్డ పెళ్ళి అయిందా? బిడ్డ పెళ్లి చేసిన, కొడుకు పెళ్లి చేసినమ్మా. నేను వాళ్ళ గురించి 2 గంటలు ఆలోచించుకుంటానమ్మా. నేను ఎవరినేమనలేదమ్మా. నేనేమనలేదమ్మా. మన పండుగ తోలుకొని వచ్చినా పంపించాను ఆమెను కూడా మన బతకనాని. ఎందుకు మరి ఆమె ఎందుకని? ఆమె ఏం చేసుకున్నదో తెలియదు. ఇక మనకి ఏం అనలేదు, ఏం తిట్టలేదు, కొట్టలేదు. నీ పనికి పో, అది చేయి, ఇది చేయి కూడా అనలేదు నేను అసలు. కనీసం అన్నం వండి పెడితే చాలే అనుకున్నాను. కోడలు 3 బండికి పోయారు, చెత్త బండికి. మనమడు కోడలు ఇంట్లో ఉంది, ఇంక అంతే, ఇంకేం లేదా. గొడవ లేదు, కొట్టుకునే లేదు, తిట్టుకునే లేదు, మాట అనుకున్నది లేదు. ఇంకా అంతే. నేను పొద్దున పోయినాం, ఖాళీకి వచ్చినాం. అసలు కొడుకు ఏం పని చేస్తుంది? 3 పోయినాం అమ్మ. ఇదే చెత్త బండి కొట్టుకుంటామమ్మ. చెత్త బండి కొట్టి 12 గంటలకు వచ్చినాం. అంతలోనే పాప బుజ్జి అని గోటు కొట్టిన కూడా రాలేదు. మా కొడుకు అక్కడి నుండి దుంకి అవతల బిల్డింగ్కి వెళ్ళి వచ్చి గొల్లెని తీసిండమ్మా. ఆ పిల్లగాడిని కూడా చూసుకోలేదమ్మా. ఆ పిల్లగాడిని కూడా ఎట్లా మరిచిందో అమ్మా, ఎట్లా చేసుకుందో తెలియదమ్మా. ఆ పిల్లగాడు ఈ ఇంట్లకు ఆ ఇంట్లకు అంత ఏడ్చి అడ్డం పడ్డాడమ్మా గర్మల కాడ. ఆ పసి పిల్లగాడు పాలు తాగడు, ఏం తాగడు, డబ్బా పాలు తాగడు. ఇంత ఉగ్గు తిన పెడితే తింటాడు, ఇంత తల్లి పాలు తప్ప ఇంకేం చేయడు. ఎవరు పిల్లగాడు ఇది తినమన్నది తిన్నాడు. నైట్ కూడా పిల్లగాడు పక్కన వేసుకొని పండుకోండు. నైట్ 2 గంటల దాకా ఉన్నాడు. నైట్ పక్కన వేసుకొని పండుకోండు. ఇంకా అంత పిల్లగాడు లేమంగా నేను ఉరికిన. ఇక్కడ లేచి అక్కడ లేచి అంతా దేవులాడిన. అది అక్కడ పోదాం ఇక్కడ పోదాం, ఈ పిల్లగాడు కనపడతారు, వాళ్ళకి చెప్పుకున్నా వీళ్ళకి చెప్పుకున్నామ్మా. అదంతా దేవులాడొచ్చినమ్మా. నేను అదంతా దేవులాడినమ్మా. ఎడ ఉంటాడు వస్తాడు అనుకున్నాము. నేను ఇంత పని చేసుకుంటా నాకు తెలియదమ్మా. నేను ఎందుకు భయపడిపోయిండు మరి? ఇంత భయం కొట్టిరు, వాళ్ళ కొట్టుకుంటే ఆచారికి నాస పెట్టేదాన్ని కాదు. పైకి ఎక్కితే మా మూతుల మీద, మేము అడ్డు పోయినందుకు మా మూతి మీద గుద్దిర్రు. ఈయన పక్క జరిగి అని ఎట్లా ఘోరంగా కొట్టిరంటే అంత ఘోరం. మీరెవరు? నేను ఆయనకు చెల్లెలను అయితే. నిన్న వచ్చిన మా అన్న మూతి చూద్దామని పైకి ఎక్కితే ఇట్లా దొబ్బి గుద్దుతుర్రు.
మీరు నడవని మీట్లను కూడా చంపుతా అంటుర్రు పైకి ఎక్కితే వాళ్ళు అట్లా మాట్లాడుతుర్రు. మా అన్న మూతి కూడా చూడనియలేదు, బతుకున్నప్పుడు చూద్దామని పైకి పోదంట అని తరిపించి దాని సరిగితే వీడు కూడా పోవాలి. దిగురా బాడకో నువ్వు దాని సరి దాన్ని చంపినగా నేను కూడా చంపి ఆనే వంట పెడతా అని ఒక్క క్షణం అయితే చంపేస్తుర్రు. ఆయన ఆ బిల్డింగ్ దింకింది, ఆయన ప్రాణం బతికింది, ఆయన కూడా చంపేసిర్రు. వాళ్ళే చేసిర్రు, వాళ్ళు అన్నట్టే చేసిర్రు మొత్తం. ఇప్పుడు ఆ బిల్డింగ్ మీదకి పోతున్నట్టు ఇట్లా ఏమన్నా అన్నాడా? అంటే అనలే, ఏం చెప్పలేదు మాకు, ఒక్క మాట కూడా చెప్పలేదు. పిల్లగాని ఆడిపించిండు, తినబెట్టిండు, పండబెట్టిండు, ఎత్తుకున్నాడు. టలేట్ వస్తుందని బయటకు వచ్చింది, అదే పాపం అయిపోయింది. ఆయన అట్లా చేసి పెట్టిర్రు. అక్కడ బయటకు వచ్చినప్పుడు ఎవరు తరిమిర్రు, రాత్ర ఎవరు ఎమ్మటి వాడే చేసిర్రు మేడం. ఇదంతా ఎన్ని గంటలకు అయింది? 2 గంటలకు అయింది మేడం. మీకు ఎట్లా తెలిసింది? ఎవరు ఫోన్ చేసిర్రు? మా పెద్దమ్మ వాళ్ళందరూ చెప్పిర్రు, అన్న లేడమ్మా అన్నని ఎత్తుకండి అని చెప్పిర్రు. ఎత్తుకుతా ఉన్నాము, ఎత్తుకుతున్నాం. మా అన్న ఇంతవరకు ఎక్కడ పోయినమ్మా, నాయన్న బతుకుతూ పోండి. అలా భార్య కోసం ఏడ్చిండు. శిరీష నా శిరీష అని కొట్టుకొని ఏడ్చిండు. ఆమెనైతే కాలు కూడా కింద పెట్టనియలే మేడం. ఎప్పుడు అమ్మగారింటి వాళ్ళను స్కూటీ మీదనే మాతో కూడా మంచిగా మాట్లాడుతుండే. ఎంత అంటే అంత మంచిగా ఉంటుండే మా అన్న. బిల్డింగ్ల మీద వేసి కొట్టిర్రు అని ఆ భయ్యంకే వీళ్ళే ఏదో చేసిర్రు మేడం. ఎమ్మటి వాడి తరిమి కొట్టిర్రు. మేము అదే అనుకుంటున్నాం మేడం. తరిమిర్రు మేడం. ఆయన వెనక ఉన్నాడు కాబట్టి ఆడు భయపడింది, లేకపోతే అంత సీన్గా భయపడాడు. ఆడు చావబడు. మాకు పోయిన సంవత్సరం పోయిన నెల నేను ఊరు పెట్టుకున్నా మేడం. నేను పెట్టుకుంటేనే నాకే ధైర్యం చెప్పాడు, ఎందుకు చచ్చిపోతే తిక్కల్లానా, నేను ఉన్నా కదా, నువ్వు ఉన్నంత వరకు నువ్వు బతుకు అని నాకు నేనున్నా అని చెప్పిండు ఆయన. నాకు నేనే చచ్చిపోయేదాన్ని నాకు ధైర్యం చెప్పిపోయిండు. అట్లాంటి వాళ్ళని చంపారు. 3 చెర్ల నీళ్ళు తాగిరాళ్ళు. వాళ్ళు చేసిందే మేడం ఇదంతా. మాన్ సరిగితేనే బూడుస్తామని అన్నారు, వాళ్ళు చేసిర్రు మేడం ఇదంతా. పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు పట్టుకుంటలే మేడం, సరిగ్గా పట్టించుకుంటలేరు సరిగ్గా. అవునా? పోలీసు వాళ్ళు అసలు ఏం పట్టించుకుంటలేరు. కార్యం అయిపోయినంత వరకు గొడవలు చేయొద్దు, సప్పుడు దాకా కార్యం అయిపోయినాక ఏమైనా మాట్లాడుకుని చెప్తారు. మా అన్నకైతే నా ఇవేం సరిగ్గా చేస్తలేరు మేడం. మా అన్నదే తప్పు అంటారు, మా అన్నదే తప్పు లేదు. అంత మంచిగా చూస్తాడు మా అన్న. గోరుకు కూడా ఏళ్ళు తాకని ఏడు మా అన్న. ఎప్పుడు 9 గంటలకు 10 గంటద్దా మా అమ్మోళ్ళ ఇంటికి అని తీసుకెళ్తాడు మా అన్న. అంత మంచివాడు. మా పెద్ద నాన్న కూడా ఒక్క దెబ్బ కొట్టరు, ఏది లేదని కూడా అంత ఖర్చులకు ఇస్తారు, అంత మంచిగా చూస్తారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు ఒకటి, ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడుంది బాడీ? వస్తుందంట మేడం, గాంధీలో గాంధీ నుంచి వస్తుందంట. ఇద్దరు బాడీ సైడ్ ఉంది. 2 నిన్న సాయంత్రం ఇదే టైం పోయింది గాంధీకి. ఇప్పుడు మా అన్నది కూడా ఇద్దరు వస్తారంట ఈ టైంకి. 4 గంటల లోపు వస్తాయంట మేడం. ఎక్కడ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడ? కిందికి మేడం, ఇక్కడికి వచ్చి కింది ఇక్కడ ఏరియాని కిందికి ఉంటాయి. మా అన్నకైతే న్యాయం జరగాలి మేడం. మా అన్న అయితే మస్తు కోరిక, ఆ పిల్ల అంటే ప్రాణం, చచ్చిపోయినంత ప్రేమ ఆ పిల్ల కోసం. అంత లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ మేడం. ఇష్టపడి చేసుకున్నారు మేడం, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. వాళ్ళమ్మ మంచి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మంచి ఉండేటోళ్ళు ఇద్దరు. మా అన్న ఇష్టపడి చేసుకున్నాడు అమ్మాయిని, ఏ అనుమానం పెట్టలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఏదైనా వాళ్ళ అమ్మకి ఫోన్ ఇచ్చిండు, తీసుకుపోయిండు. ఏ దానికైనా ఇద్దరు కలిసి వెళ్ళేటోళ్ళు, ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. ఇంకేమైంది, మొన్న ఇంటికి వెళ్ళి వచ్చినా కానీ ఏమనుకున్నారో ఏమో తెలియదు. ఆమె సడన్గా అట్లా వేసింది, ఉరిపెట్టుకుంది. అబ్బాయి ఏమో ఆడ పడిపోయాడు. కొద్దిసేపు అయితే వీడు కూడా బతికేటాడు కాదు, అట్లా అయిపోయాడు అబ్బాయి. వాళ్ళ అబ్బాయి మా అన్న కొడుకు 11 నెలలు. నిన్న వచ్చి నేను అడిగితే ఏమనలేదే, నేను మా అంటే వాళ్ళ మౌలో ఇద్దరు ఒకటే కొట్టుకుంటూ ఒకటైతాం కానీ అది నిజంగా అట్లా వేసుకుంటుందా అని వాడు ఏడ్చిండు, చెప్పుకోలేక అందరికీ ఏడ్చుకుండు. వీడు చూసి కొద్దిసేపు నవ్విపించిండు, ఎత్తుకుండు, తర్వాతకి వెళ్ళిపోయిండు. మేము అందరూ పడుకున్నాం, వీడిని పడుకోబెట్టిండు. ఇక మా దగ్గర పడుకోడు కదా, తండ్రిని చూసి పడుకోబెట్టిండు. తర్వాతకి వెళ్ళిపోయిండు. ఇంకెప్పుడు వెళ్ళిపోయిండు మాకు తెలియదు. నేను అబ్బాయి మా అన్న వెళ్ళిపోయిన ఏమంటే వీడు లేచిండు. ఇంకా వీడిని చూసుకుంటూనే కూర్చున్నా, ఏడుస్తాడు. వాడు ఎప్పుడు పోయి సడన్గా అట్లా వేసుకున్నారో ఏమైందో కూడా మాకు తెలియదు. మా అన్న వద్ద మంచిగా ఉండేటోళ్ళు, మా అన్న ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు చనిపోయేసరికి ఇప్పుడు అనుమానాలు ఏంది అని అంటే కొట్లాడుకున్నారా లేకపోతే ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళని అడగండి. నేను కూడా లేను, నేను నిన్ననే వచ్చిన మా అత్త వాళ్ళ ఇంటికి పోయినా. నేను మొన్న పండగకు వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు. కానీ ఏమైందో మా ఇంట్లో ఒక్కళ్ళు అసలు గొడవ కూడా రాలేదంట, అసలు సౌండ్ కూడా రాలేదంట. బయట వాళ్ళు ఎన్నో చెప్తారు అందరూ, ఏ గొడవ రాలేదు ఇంతవరకు. మీ వద్దని మీ అమ్మ మీ నాన్న కూడా తిట్టలేదు, కొట్టలేదు కూడా, అంత మంచిగా చూసుకోరు అని అందరు అంటారు. నాలాగానే ఆమె ఒక కూతురు
తనని మేము ఎందుకు చేస్తాం? వాడు అది చూసి తట్టుకోలేక వాడు చనిపోయిండు. నా భార్య నా వల్ల చనిపోయిందని అందరు అంటుంటే వాడు తట్టుకోలేక చనిపోయిండు. ఎవరు అన్నారు అట్లా మరి? అందరు కొట్టిరు కదా, వాళ్ళు కొట్టిరు కదా చాలా. మా అమ్మని కొట్టిరు, మా నాన్నని కొట్టిరు వాళ్ళ అమ్మాయి కోసం. కానీ వాడు అందరికి అట్లా అనగా నీ వల్ల నువ్వేమన్నావో ఏమో అని వాడేమో నేనేం అనలేదని వాడు ఇంకా నేను ఆమె లేని జీవితం నాకు అక్కర్లేదు అన్నాడు. అమ్మ నాన్న అంటే అమ్మనైతే మాట్లాడినాము. నాన్న ఏం పని చేస్తారు? నాన్న అదే పని, అందరు అదే పని. మా నాన్నకు షుగర్ వచ్చింది, అందుకే కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలే, ఇంట్లోనే ఉన్నాడు. మా అన్ననే రోజు వెళ్ళేటాడు. మొన్న పోయిండు అంతే, కలెక్షన్ టైం కదా, కలెక్షన్కి వెళ్ళిండు అంతే. ఈ బాబు ఇప్పుడు వాళ్ళిద్దరు ఆలోచించకుండా ఈ బాబు అనాథం చేసి వెళ్ళారు. ఎవరు చూస్తారు? వచ్చే నెల 9వ తారీఖు 29 నెల ఉంది, కరెక్ట్ నెల ఉన్నదా? ఓకే. 11 నెలలు. ఇప్పుడు 11 నెలలు ఈ రోజుతో కరెక్ట్. డబ్బుల విషయమా, దేని విషయమా? ఏ విషయం మాకు తెలియదు. మా ఇంట్లో మా మంచిగా చూసుకునే మా వద్దని, నేను లేనందుకు నేను లేని లోటు ఆమెనే చూసుకునేటోళ్ళు ఇంట్లో. ఆమె అయితే ఏంది, నేనైతే ఏంది, ఒక్కతే కూతురు కదా. అట్లా నన్ను నాకంటే ఎక్కువ చూసిరు. తనని కొట్టకుండా తిట్టకుండా. మా నాన్న అయితే బుజ్జి చాయ్ పెట్టు బుజ్జి అని ఏదన్నా తెచ్చి పెట్టాడు. వద్దనే అయిపోయింది. మా ఇంట్లో మీ అమ్మ మీ నాన్న ఎప్పుడు ఏమనరని సడన్గా అట్లా వేసుకుందంటే ఏమైందో మాకు కూడా తెలియదు, వాళ్ళకే తెలియదు.